అందరికీ నమస్కారం. స్వాగతం డాక్ టాక్స్ ఛానల్లోకి. ఈరోజు మనం చర్చించబోయే అంశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన కమిషన్పై వచ్చిన కీలక సమాచారం. ముందుకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత ప్రభుత్వ ఆర్థిక శాఖలో రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి గారు లోక్సభలో అధికారిక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 8వ సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అంటే ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త వేతన ప్రమాణాలు రావడానికి అధికారిక ప్రక్రియ మొదలైంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇక నుంచి ఏం జరుగుతుంది? రక్షణ మంత్రిత్వ శాఖ, గృహ మంత్రిత్వ శాఖ, కార్మిక శాఖతో పాటు రాష్ట్రాల నుండి ఇప్పటికే సూచనలు తీసుకున్నారు. త్వరలోనే ప్రభుత్వం అధిసూచన విడుదల చేస్తుంది. ఆ తర్వాత చైర్మన్ మరియు ఇతర సభ్యులను నియమిస్తారు. కమిషన్ ఉద్యోగ సంఘాలు, నిపుణులతో చర్చించి సిఫార్సును తయారు చేస్తుంది. ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. చివరగా ప్రభుత్వం ఆ సిఫార్సులను ఆమోదించిన తర్వాతే కొత్త వేతనాలు, పెన్షన్ అమల్లోకి వస్తాయి. ఈ ప్రకటనతో స్పష్టంగా తెలిసేది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. పెన్షనర్లకు కూడా పెన్షన్ పెంపు కలుగుతుంది. 7వ వేతన కమిషన్ తర్వాత చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు దగ్గర్లోనే ఉన్నట్టు కనబడుతోంది. అంటే రాబోయే సంవత్సరాలు ఉద్యోగులు, పెన్షనర్లకు మంచి ఆశలు నింపేలా ఉంటాయి. అందువల్ల స్నేహితులారా, 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మిగిలింది కేవలం నోటిఫికేషన్ విడుదలవ్వడం మరియు కమిషన్ సభ్యుల నియామకం. మీరేమనుకుంటున్నారు? 8వ వేతన కమిషన్ వల్ల జీతాలు, పెన్షన్స్లలో ఎంత పెరుగుదల రావచ్చు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.